హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. యాపకాయలు పూర్వకాలపు ట్రెడిషనల్ వంట, పురాతనమైన వంట. ఎంత క్రిస్పీగా, చాలా బాగున్నాయండి. చాలా చాలా బాగున్నాయి. అన్నీ ఈ సైజులో రావాలండి. నాకు ఓపిక లేక నేను పెద్దగా వేసేసిన. అన్నీ ఒకదాన్ని చేసుకోవాలంటే కష్టం కాబట్టి నేను పెద్ద పెద్దగా చేసిన. అన్ని చిన్న సైజు వేసి చాలా బాగుంటాయి. యాపకాయలు అంటే ఇట్లా చిన్న చిన్నగా చేసుకుంటారు, చిన్నగా. ఇవి ఏ విధంగా చేయాలో చూపిస్తాను, పదండి. ముందుగా ఒక 3 ఎల్లిగడ్డలను పొట్టొలుచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ను పొట్టు తీసుకొని మధ్య కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర జార్లో వేసుకోవాలి. మూత పెట్టేసి మిక్సీ పట్టుకొస్తా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. యాపకాయలు చేసుకోవడానికి ఉట్టి బియ్య పిండి ఒక్కటే సరిపోద్దండి. ఇంకే పిండిలు కలపాల్సిన అవసరం లేదు. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పుకి 3 వంతుల నీళ్ళు పోసుకోవాలి. అంటే నేను ఇక్కడ ఈ బౌల్తో 4 కప్స్ పిండి తీసుకుంటున్నా. 3 కప్పుల నీళ్ళు పోస్తా. నీళ్లు వేడేలోగా మనం యాపకాయలకు కావాల్సిన మసాలా వేసుకుందాము. ఒక బౌల్కి 1 స్పూన్ కారం వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3.5 స్పూన్ల కారం వేస్తున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. మెత్తగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, జీలకర్ర పేస్ట్, 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే కలర్ మంచిగా వస్తుందండి. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక బౌల్ కన్నా కొద్దిగా తక్కువ నువ్వులు తీసుకోవాలి. నువ్వులు ఎన్నైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టము. బౌల్ నిండైనా తీసుకోవచ్చు. నీళ్లు మసులుతున్నాయండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి నీళ్ళల్లో. ఆనియన్, గార్లిక్, క్యూమన్ కలిపి పట్టిన పేస్ట్ వేసేసుకోవాలి. అంత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ బంద్ చేస్తున్నా. మంచి కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే బౌల్తో 4 బౌల్స్ పిండి పోసుకోవాలి, బియ్య పిండి. ఈ కడాయిలో పట్టట్లేదండి, నేను ఇంకో బౌల్ తర్వాత పోస్తాను. ఇది పచ్చెన్న. ఒక 3-4 టేబుల్ స్పూన్ల పచ్చెన్న వేసుకోవాలి. మంచి క్రిస్పీగా మంచిగా వస్తాయి పచ్చెన్న వేస్తే. ఇది హోమ్ మేడ్ అండి, నేను చేసుకున్న పచ్చెన్ననే. అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ కడాయిలో కలిపొస్తలేదు, నిండుగా అయిపోయింది కదా. వేరే బేసన్లో వేసి మీకు కలిపి చూపిస్తా. ఈ పెద్ద బేసన్లో వేస్తున్నా. చాలా వేడిగా ఉంది. ఇప్పుడే కదా స్టవ్ బంద్ చేసింది, చాలా వేడిగా ఉంది. ఇంకా స్పూన్తో అంతా కొంచెం స్ప్రెడ్ చేస్తే చల్లారదిమ్మని స్ప్రెడ్ చేస్తున్నా అంతా. మనం వేసిన మసాలాలన్నీ పిండికి మంచిగా పట్టేట్టు కలుపుకోవాలండి. చూడండి, అంతా స్ప్రెడ్ చేసుకుంటూ చల్లారబెట్టుకుంటూ కలుపుతున్నాను. 1.5 బౌల్ పిండి పోసిన, ఇందులో పిండి పోసి మొత్తం కలిపేసిన. చూడండి, ఇట్లా అయింది. ఇట్లా ముద్దకు వస్తుంది చూడండి పిండి. ఇట్లా ముద్దకు రావాలి. సో మెత్తగా ఒకసారి మర్దన చేసుకుంటున్న పిండిని. సాఫ్ట్గా ఉందండి, మరీ గట్టిగా ఉంటే కూడా చేయడం కష్టమవుతుంది. కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. మన చపాతీ పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. మర్దన చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మెత్తగా చూడండి, సాఫ్ట్గా ఉండాలి. మిగతా పిండి కూడా అంత కలిపేస్తున్నా. అంతా కలిపేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది, చేసుకోవచ్చు. పిండి అంతా కలిపేసినండి. ప్లాట్ఫామ్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. ప్లాట్ఫామ్ మీదే చేస్తాను కదా, అంత ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇంత అయింది పిండి. దీంట్లో కొంచెం ఒక చిన్న పోర్షన్ తీసుకోవాలి. పిండి ముద్దను తీసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టకుండా పిండి అంతా డ్రై అయిపోద్దండి. మూత అన్న పెట్టుకోవాలి, లేదా క్లాత్ అన్న కప్పుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దలో వేసుకొని మంచిగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నీళ్లు మసులుతున్నప్పుడు కూడా వేయచ్చు నువ్వులను, పోతే అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, పైకి కనిపించవు అని నేను ఇట్లా చేస్తే పైకి కనిపిస్తాయి కదా అని పైన అద్దుతున్నాను. చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి, అంటుకోకుండా. కొంచెం లూజ్గా కలుపుకొని, పిండి మెత్తగా ఉంది కదా, కొద్దిగా నెయ్యి రాసుకొని ఇట్లా పొడుగ్గా చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి, చిన్న చిన్న ముద్దలు, చాలా చిన్న ముద్దలు. ఎంత చిన్నగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి యాపకాయలు. మనకు ఓపిక లేకుంటే పెద్దగా చేసుకోవచ్చు, కానీ కొంచెం చాలా చిన్నగా చేసుకోవాలి. ఇది కూడా పెద్దగా అయింది, ఇంకా చిన్నగా చేసుకుంటారు. అన్నీ చేసుకొని
ఒక చాటలో వేసేసుకోవాలి. చాటలు వేసుకుంటే మంచిగా డ్రై కాకుండా మంచిగా ఉంటాయండి. వేరే ప్లేట్లలో గిన్నెలలో ఎండ్లో వేసినా కూడా మంచిగా ఉండదు. చాట అయితే మనకు ట్రెడిషనల్ కాబట్టి చాటలో ఏం వేసినా కూడా బాగుంటుంది. అన్నీ ఇదే విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి. చాలా చిన్నగా, ఇంకా పెద్దగా అవుతున్నాయి, చాలా చిన్నగా వేసుకో. అంత చిన్నగా వేయాలంటే ఓపిక అనిపిస్తలేదు నాకు. పొద్దున్న నుంచి పండుగ పనులతో కష్టపడి అలసిపోయి ఉన్నాను కాబట్టి చిన్న చిన్న వేయాలంటే ఓపిక లేక ఎట్లా వస్తే అంత సైజ్ చేసేస్తున్నా. ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు. మా ఇంట్లో నేనే పెద్దదాన్ని, నేనే అన్నీ చేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఇంట్లో బిడ్డలే కానీ కోడలే కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు మిగతా పని చేస్తారు, మనకి ఇది ఇచ్చేస్తే ఇవి చేయొచ్చు మనం మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటూ. కానీ నాకు అట్లా కాదు, మొత్తం నేనే చేసుకోవాలి కాబట్టి నా దగ్గర ఎవరు ఉండరు కాబట్టి కొంచెం కష్టమవుతుంది. నాకు ఏ పని చేసుకోవాలన్నా కూడా కష్టమవుతుంది. ఓపిక ఉన్నా లేకున్నా కూడా చేసుకోవాల్సి వస్తుంది. కొనుక్కొచ్చుకుందామంటే నచ్చదు. బయట వాళ్ళు ఏం కలుపుతారో, ఎట్లా చేస్తారో, ఆయిల్ ఎట్లుంటుందో మా హస్బెండ్కి అయితే అస్సలు నచ్చదు. బయట ఫుడ్డే వద్దంటాడు ఆయన. ఎప్పుడైనా విసుగు పుట్టి ఏం వంట ఊరికి ఏదైనా బిర్యానీ ఏమైనా తెప్పించుకుందామంటే అస్సలు వద్దంట. నీకు ఓపిక లేకుంటే కొన్ని బియ్యం పెట్టేసేయి, చట్నీ వేసుకొని తిందామంటాడు కానీ బయట ఫుడ్కి ఒప్పుకోడు ఆయన. నాకు కూడా ఇష్టం ఉండదు కానీ ఎప్పుడన్నా విసుగు పుడుతుంది, చేసుకోవాలనిపిస్తే బద్ధకం అనిపిస్తుంది. ఈ మధ్య టీవీలలో అన్నిట్లో చూస్తున్నాం కదా, పాడైపోయిన వాటికి అన్నిటికీ ఫ్లేవర్స్ కలిపి రుచిగా చేసి అమ్ముతున్నారు. అటు పైసలు పోతున్నాయి, మన హెల్త్ పాడవుతుంది. అందుకని బయట ఫుడ్ అయితే తినమండి. ఓపుకున్నంత వరకు చేసుకోవడమే. పిండి అంతా ఇదే విధంగా నువ్వులు అద్దుకుంటూ యాపకాయలు చేసుకొని ఇంకా నూనెలో కాల్చుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది చాలా పురాతనమైన ట్రెడిషనల్ వంట. చూడండి ఇన్ని చేసిన ఇంకా కొంచెం పిండి ఉందండి. ఇవి కాల్చిన తర్వాత మళ్ళీ మెల్లిగా వేస్తా అని కొన్ని వేసుకున్నాను. ఆయిల్ కాగింది. ఫస్ట్ కొన్ని యాపకాయలు, ఆయిల్కి సరిపడే యాపకాయలు తీసుకొని ఆయిల్లో వేస్తున్నాను. మంచిగా వేయించుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు. అవి వేగుతూ ఉంటాయి. మనము యాపకాయల దగ్గరికి వెళ్ళి కొన్ని మళ్ళీ ఇంకొక వాయికి సరిపడా యాపకాయలు తీసుకొని ప్లేట్లో వేసుకుందాము. ఇవేం అతుక్కోవండి ఒకదానికోటి. మంచిగా చూడండి, అస్సలు అతుక్కోలేదు, మంచిగా ఉన్నాయి. చాలా బాగా కుదిరినాయండి, చాలా బాగా వచ్చినాయి. మధ్య మధ్యలో యాపకాయలను కలుపుతూ మరలేస్తూ మంచిగా రెండు వైపులా మంచిగా వేయించుకోవాలి. ఇంకా వేగిపోయినాయండి, తీసేస్తున్నా. కడాయిలోంచి డైరెక్ట్గా ప్లేట్లో వేసుకోకుండా ఒక స్ట్రెయినర్లో వేసుకుని కొంచెం పక్కకు పెట్టుకుంటే ఆయిల్ అంతా మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది. ఆ సౌండ్ వినండి ఎట్లా క్రిస్పీగా వస్తుంది, మంచిగా గలగల సౌండ్ వస్తుంది. ఇంక ఇవి డ్రైన్ అయిపోయినాయి, తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు రెండో వాయి వేసేద్దాం మనము. ఆయిల్ కాగే ఉంది, ఇంకా వేసేస్తున్నా రెండో వాయి కూడా. వేసిన తర్వాత కొంచెంసేపు కదపద్దండి. ఈ వాయి కూడా వేగిపోయింది, తీసేసిన. చూడండి గలగల అంటున్నాయి క్రిస్పీగా. బేసన్లు వేస్తుంటే సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి. ఇంకా అన్నీ ఇట్లనే చేస్తున్నా. మనం వేసిన నువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి. చూడండి మొత్తం కలిపితే ఇన్ని అయినాయి, ఒక బేసన్ నిండి అయినాయండి. అంతే, ఎక్కువేం కాలేదు. ఆ కొన్ని చేయడానికి కష్టమైంది నాకు. అసలు అన్నీ యాక్చువల్గా చిన్న చిన్నగా వేసుకోవాలి. చూడండి నేరుతున్నాను, అట్లా చిన్నగా వేసుకోవాలి. నేనేమో కొంచెం పెద్ద పెద్దగానే చేసిన. ఈ సైజ్ చేసుకోవాలి అన్నీ, కన్నా కొంచెం పెద్దగానే అయినాయి. చూడండి మంచి సౌండ్ వస్తుంది బేసన్లు వేస్తుంటే. ఒకటి తిని చూపిస్తా మీకు, సౌండ్ వినండి. చూడండి ఎంత మంచి సౌండ్ వచ్చింది. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోండి. ఒక్కరోజు కొంచెం కష్టం అనుకోకుండా చేసుకుంటే చాలా బాగున్నాయండి. చాలా చాలా బాగున్నాయి. వారం రోజులు తినచ్చండి ఈజీగా. పిల్లలకు మీకు ఎవరికైనా కూడా స్కూల్ నుంచి రాగానే ఇవి అవి కొని పెట్టకుండా ఇవి పెట్టి ఒక ప్లేట్లో పెట్టియండి, మంచిగా హ్యాపీగా తింటారు, హెల్తీగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వినిపిస్తుందా సౌండ్ మీకు?